ప్రభునందు మా ప్రియులందరికీ ఈ దినమున మన యొక్క వాక్య భాగమును కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ సందర్భాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం కొన్ని సత్యాలను నేర్చుకుంటున్నాం. ఈ దినము కూడా ఒక ప్రాముఖ్యమైన విషయము, దేవుని దాసుడు ఇశ్రాయేళ్లకు రెండవ రాజు అయినటువంటి యొక్క దావీదు గారి గురించి కొన్ని విషయాలను గ్రహించాలని తలస్తూ ఉన్నాం. సౌలు తదంతరము దేవుడు దావీదు గారిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దావీదు గారి యొక్క ఆరంభము చాలామందికి తెలుసు. కాబట్టి దావీదు గారి గురించి యొక్క విషయాలను గురించి కొన్ని తలంపులనుగా మనము మన ఆత్మీయ జీవితం కొరకు మనం కూడా ఏ విధంగా ఉండాలా, దావీదు రాజు అయినాడు ఇశ్రాయేళ్లకు, తదంతరము తాను చేసినటువంటి యొక్క కార్యమేంది అనేటువంటి విషయాన్ని మనం తలంచుదాం. మనము కూడా దేవుని బిడ్డలముగా రారాజు యొక్క పిల్లలమైన రక్షించబడ్డాం, దేవుని బిడ్డలముగా. అయితే మనము కూడా ఉండవలసిన యొక్క విషయము, మనముగా ఎలాంటి విధానం మనం కలిగి ఉండాలనేటువంటిది. అందుకనే ఒక భాగాన్ని దినమున మనం తలంచుతాం, అంచెలంచెలుగా కొన్ని విషయాలు మనం తలంచుదాం దావీదు గారి గురించి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధంగా రాయబడింది. తాను రాజైన తర్వాత తనకున్నటువంటి ఆశ ఏంటంటే దేవుని మందసాన్ని, కిర్యాతారీములో ఉన్నటువంటి యొక్క మందసము దాదాపు సమూయేలు గారి కాలంలో, ఏలీ కాలంలో మందసము పట్టుబడి ఫిలిష్తీయుల దేశంలో దాదాపు 6 నెలలు తిరిగి వారందరికీ ఎంతో కఠినమైనటువంటి యొక్క తీర్పుల ద్వారా తిరిగి ఆ మందసం ఏమైందంటే కిర్యాతారీము అబీనాదాబు గారి యొక్క ఇంటికి చేర్చబడింది. అబీనాదాబు యొక్క ఇంటిలోనికి చేర్చబడినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటుంది మందసం. అయితే అక్కడ ఉన్నటువంటి కాలం అంతా కూడా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21లో కిర్యాతారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపనం తీసుకుని పోండి అని వర్తమానం పంపినారు. ఎవరు? ఫిలిష్తీయులు. 7వ అధ్యాయం 1వ వచనంలో కిర్యాతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని వచ్చి కొండయందుండు అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాటకై అతనికి ఎలియాజరును ప్రతిష్ఠించిరి. గమనించినారా? 2వ వచనము, మందసము కిర్యాతారీములో ఉండిన కాలము 20 సంవత్సరములు ఆయను. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథంలో మందసము కిర్యాతారీములో ఉన్నటువంటి యొక్క అబీనాదాబు ఇంటికి చేర్చబడింది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, సౌలు రాజ్యం అయిపోయింది. తిరిగి దావీదు గారి యొక్క కాలం వచ్చింది. దావీదు గారి కాలం రాగానే దావీదు గారికి తనకున్నటువంటి యొక్క ఆశ, తనకున్నటువంటి మక్కువ, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను మనకు చూపిస్తబడుతుంది. ఏంటంటే దావీదు 30,000 మంది శూరులను సమకూర్చుకొని 6వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 6 నుంచి బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా మందసము తీసుకుని రావడానికి తాను ప్రయత్నం చేసినాడు. తిరిగి మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించుకొని వారి యొక్క పిల్లలు అబీనాదాబు యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఉజ్జయను, ఐనోయ కొత్త బండి తోలి ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నారు. తీసుకొని 6వ వచనం ప్రకారం నావోను కళ్ళం దగ్గర తీసుకొని వచ్చినారు. అక్కడికి రాగానే ఎద్దుల కాలు జారినది. కాలు జారిన కారణాన్ని బట్టి మందసం ఉరుగుతున్నప్పుడు 7వ వచనంలో యెహోవా ఆ ఉజ్జా మీద రగులుకోండు, అతడు చేయి చాపి అతడు చేసిన తప్పును బట్టి అతడు మరణమైనాడు. ఏం చేసినాడు తప్పు అంటే, నావోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారింది, ఉజ్జా చేయి చాపి మందసాన్ని పట్టుకుపోయినాడు. దాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి వెంటనే మందసము పట్టుకుపోయిన ఈ యొక్క ఉజ్జాను మొత్తినాడు, చనిపోయినాడు. దీన్ని బట్టి దావీదు గారికి ఎంతో మనసు కలతమైంది, ప్రాణోపాదాయం కలిగజేసిన దాన్ని బట్టి. అట్లయితే ఈ మందసం నాకు ఎట్లా నా ఇంటికి అట్ట తీసుకొని పోతానని, నా పట్టణానికి అట్ట తీసుకొని పోతానని చెప్పేసి తాను భయముతోటి అది ఓబేదేదేము ఇంటిలో పెట్టినాడు. ఓబేదేదేము ఇంటిలో 3 నెలలు ఉంది. ఆ 3 నెలల్లో కూడా ఓబేదేదేము ఇల్లు ఆశ్రయించబడుతున్నదాన్ని కూడా చూసినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మొదటి గమనించవలసింది ఏంటంటే దావీదు గారికి దేవుని మందసం అంటే దేవుని సన్నిధిని, మందసంలో 3 ఉంటాయి. చిగురించిన అహరోను కర్ర ఉంటుంది,
తర్వాత మన్నా పాత్ర ఉంటుంది, దేవుని ఆజ్ఞలు ఉంటాయి. ఇది దేవుని సన్నిధిని గుర్తిస్తుంది. ఇవి మంచివి, ఇవి ఉండడం. అందుకనే ఇది మంచిదే. దావీదు గారికి దేవుని మందసం విషయం మంచి ఆశ ఉంది, కానీ తీసుకుని వచ్చేటువంటి విషయాల్లో దాని గురించినటువంటి అవగాహన లేకుండా చేసినాడు. మనకు కూడా చాలాసార్లు దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని పనుల విషయంలో ఎంతో ప్రేమ, మక్కువ, ఆశ కలిగి ఉంటాం. కానీ దావీదులాగానే ఆశ ఉంటుంది, కానీ దావీదులాగానే మనం కూడా ఏం చేస్తామంటే ఆ మందసం ఏ విధంగా తీసుకురావాలి, మందసం అంటే ఏందో దాని యొక్క విలువను, దాని విధానం వెళ్లకుండా చేస్తూ ఉంటాం. ఇట్లే చాలాసార్లు దేవుని సేవ చేస్తాం, మందిరములు కూడా పరిచర్య చేస్తూ ఉంటాము, అన్ని చేస్తూ ఉంటాం. ఇది దేవుని ఉద్దేశమే అనుకుంటాం, దేవుని చిత్తమే అనుకుంటాం. ఎందుకంటే నీకు ఆశ ఉంది, నీకు మక్కువ ఉంది, మంచిదే చేయడం. కానీ అది దైవ చిత్తానుసారంగా చేయకపోతే అది దేవుడు ఇష్టపడడు, దాన్ని అంగీకరించడం అనే సంగతిని మనం గుర్తించాలి. అందుకనే ఏమి జరిగింది ఇక్కడ, ఒకవేళ అతను కూడా చెప్పలేదు, మందసము ఇన్ని సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్పలే మందసం ఈ విధంగా తీసుకొని వెళ్ళాలి, దీని విధానం ఎట్లా ఉంటుందని చెప్పలేదు. ఆ తర్వాత చెప్పక తనేం చేస్తున్నాడు అంటే తన ఆధిక్యత కొరకు కొత్త బండి మీద తీసుకొని పోతారు కొత్త పద్ధతిలో. ఈ రోజుల్లో కూడా దేవుని సేవ, దేవుని పనంతా కూడా కొత్త పద్ధతిలో తీసుకొని పోతున్నాం. కొత్త పద్ధతులు ఎట్లా అంటే మందసము వాస్తవంగా మోషే కాలంలో దేవుడు సెలవిచ్చినట్లు యాజకులు, కహాతీలు వారు భుజముల మీద మొయ్యాలి, మందసాన్ని మొయ్యాలి. కాబట్టి ఆ మందసాన్ని మోయటానికి బదులుగా ఎత్తుకొస్తాం కొత్త బండి మీద. ఈ దినాల్లో కూడా మన సహవాసములో దేవుని యొక్క దాసుని ద్వారా దైవజనుడు భక్సింగ్ గారి యొక్క ప్రారంభంలో ఏ విధంగా పరిచర్య ప్రారంభించబడిందో, సేవా క్రమము, సంఘ క్రమములు, పరిచర్య విధానము, ఎవరు చేయాలా, ఎలాంటి వారు ఏం చేయాలా, కాబట్టి ఏ విధంగా ఉండాలని చెప్పి ఆ దినాలలో పాత వాళ్ళందరికీ తెలుసు. ఒక మందిరంలో పని చేయాలంటే, పాటలు పాడాలంటే, వాక్యం చెప్పాలంటే, సువార్త చెప్పాలంటే, ఏ పని చేయాలన్నా ఆ వ్యక్తి ఏ విధంగా ఉండి పని చేసినారో వాళ్ళకు తెలుసు ఆ దినాలలో. కాబట్టి ఆ దినాలు అందుకనే దేవుని సేవ క్రమముగా జరుగుతూ వచ్చింది. తదంతరము దైవజనుడు లేనటువంటి దినాలలో ఈ దినాలు చూస్తే కొత్త బండి, సంఘాలలో ఎక్కడ చూసినా కొత్త కొత్త పద్ధతులు, ఎవరికి తోచినట్టు పద్ధతులు. ఎక్కడ నేర్చుకున్నారండి అంటే ఫిలిస్తీన్లు వారు కొత్త బండి మీద ఎక్కించి పంపించినారు. ఫిలిస్తీన్ల దగ్గర, అన్యుల దగ్గర నేర్చుకున్నాం. ఈ రోజుల్లో కూడా మన సంఘాల్లో జరిగేటువంటి పరిచర్యలో పరిస్థితులు, విధానం చూస్తూ ఉంటే ఎక్కడో బయట నుంచి జరిగేటువంటి ఆ సిద్ధాంతాలను, ఆ పద్ధతులను తీసుకుని వచ్చేసి ఎవరు పరిచర్య చేయకూడదో వాళ్ళు చేస్తూ, ఎవరు చేయొద్దో వాళ్ళు చేయకుండా ఉండి ఇట్లాంటి సంఘానికి నష్టం కలిగేసిన దినాల్లో ఉంటున్నాం. ఇట్లా ఆత్మీయులు ఎంతో బలైపోయిన దినాల్లో ఉంటున్నాం. అందుకనే ఉజ్జా చనిపోయినాడు, తాను కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల మంది ఈ రోజుల్లో ఈ సత్యాన్ని ఎరిగినటువంటి సేవకులు కూడా ఈరోజు చెప్పడం లేదు. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి పెద్దలు కూడా సంఘం అంటే ఇది, పరిచర్య ఇది చేయాలయా, ఇట్లా ఉండాలని చెప్పేవారు లేరు, మనకు కనబడటం లేదు. మనుషుల ముఖస్థుతి చేసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళు అట్లా వెళ్ళటం ద్వారా ఏమవుతుందంటే ఇట్లాంటి నష్టమైనటువంటి పరిస్థితులు. అంతేగా దావీదు లాంటి వారు కూడా తెలియకుండా మోసపోయే దినాల్లో ఉంటున్నాం. అందుకొరకనే తిరిగి వేసినాడు. ఉజ్జా చనిపోయిన తర్వాత బాధ అయింది. తిరిగి ఆ మందసం తీసుకొని పోయి అక్కడ ఉంచినాడు ఓబేదేదోము ఇంట్లో. ఆ తర్వాత ఇల్లు ఆశ్రయించబడుతుంది. మందసం ఉంటే శాపం రాదు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కారణం ఏంటంటే నీవు, నీ ఇల్లు, నీ జీవితం, మన జీవితం ఒక క్రమమైన విధానంలో ఉన్నప్పుడే ఆ పని చేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని పని చేస్తూ ఉన్నాం అని కుటుంబంలో ఆశీర్వాదం లేదు, పిల్లలకు ఆశీర్వాదం లేదు, దరిద్రత, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, రోగాలు, బాధలు, ఉద్యోగాలు ఏమన్నా ప్రార్థన చేయండి మా కొరకు పిల్లలు. నువ్వు సేవ చేస్తున్నావు కదా, ఎందుకు నీకు ఆ దరిద్రత వచ్చేసిందంటే నువ్వు చేసే పని, నేను చేసే పని కరెక్ట్ లేకపోతే జరిగేది అదే. ఆ తర్వాత చూసినాడు దావీదు ఎందుకు ఈ సంగతి అని చెప్పినప్పుడు, తలంచినప్పుడు తనకు అర్థమైపోయింది. ఇంకో మాట కూడా చదువుతున్నాం వినండి. తిరిగి రెండోసారి మళ్ళీ ఏం చేసినంటే దేవుని మనస్సాన్ని ఏ విధంగా తీసుకుని రావాలనో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇల్లు కట్టించెను, మందసమునకు ఒక స్థలం సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి చేయించెను. మందసము ఎత్తుటకును నిత్యము సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకోండి అని చెప్పి వారు తప్ప మరి ఎవరు దేవుని మందసము ఎత్తకూడదని ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు క్రమంలోనికి వచ్చినాడు, ఓ పద్ధతిలోనికి వచ్చినాడు, అంతతో విడిచిపెట్టలే. అందుకనే తన యొక్క ఆశ ఆరంభంలో మంచిగా ఉన్నది, కానీ దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా లేక దేవుడు మోషే ద్వారా మందసము ఏ విధంగా తీసుకుని రావాలనో చెప్పిన విధానం చెయ్యకుండా నష్టపోయిన పరిస్థితులు. తిరిగి తాను మళ్ళా అది తెలుసుకొని దేవుని యొక్క వాక్య పద్ధతి ప్రకారం దేవుని మనసాన్ని అధ్యాయం అంతమే తర్వాత చదువుకోండి 4-5 వచనాలు అంటాడు. లేవీలైన కహాతు సంతతి వారికి అధిపతి అయిన ఉరియేలును
వారి బంధువుల్లో 20 మందిని ఏర్పాటు చేసుకున్నట్టు. ఎందుకు? అందులో దావీదు తాను యెహోవా మనసును సిద్ధపరిచిన స్థలము తీసుకుని వచ్చిన ఇశ్రాయేలు అందరినీ యెరూషలేము సమకూర్చిన. అహరోను సంతతి వారు ఇప్పుడు ఎవరు చేయాలా? ఈ అధ్యాయం అంతా చదివితే ఒక క్రమమైన విధానంలో ఉంటుంది, ఉంటుంది. కాబట్టి గమనించండి, 13వ వచనంలో లేవీయులు ఇతర సంగతులను మీకు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనసు మోయకుంట చేత, మనము మన దేవుని యెహోవా విధిని బట్టి విచారణ చేయకుంట చేత ఆయన మనలో నాశనం కలుగజేసినాడు. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని నేను ఆ మనసును సిద్ధపరిచిన స్థలమునకు తేవాలి. ఇంతకుముందు ఈ ప్రతిష్ఠత లేదు, ఈ సిద్ధపాటు లేదు, ఈ ఏర్పాటు లేదు. ఈ విధిని బట్టి విచారణ చేయకుండా చేత దేవుని దగ్గర విచారించలేదు, దేవుని అడగలేదు. అందుకనే ఇప్పుడు సరి చేసుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పినాడో, మోసే ద్వారా దేవుడు ఏది సెలవిచ్చినాడో ఆ ప్రకారము దేవుని మనసాన్ని మోసేటువంటి వాళ్ళు ప్రతిష్ఠించుకోవడము, వారు ఒక క్రమాన్ని అనుసరించి దండల మీద మోసుకొని మనసాన్ని తీసుకొచ్చినారు. ఈ విధంగా తాను తన కుటుంబము వర్ధిల్లబడినట్టుగా మనం చూడగలము. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి అని రాయబడింది. 2వ వచనంలో దేవుని ఆజ్ఞను బట్టి, లేక దావీదు ఇచ్చిన ఆజ్ఞ ఈ దినమున ప్రియులారా, దేవుని సేవ చేయాలని, దేవుని మందిరంలో పని చేయాలని, పరిచర్య చేయాలని బాధ్యత వహించి మంచిదే ఇవన్నీ. కానీ మనం చేసేది దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా లేకుండా దావీదు వలె ఆరంభంలో తన మొదటి దినములు ఎట చేసినట్టు చేసుకుంటూ పోతే నష్టం కలుగుతుంది. దావీదు చివరికి తను సరి చేసుకొని దేవుని క్రమమైనటువంటి విధానంలో దేవుని మనసాన్ని తీసుకుని వచ్చినాడు. నీవు నేను దేవుని సేవ చేస్తున్నటువంటి మనము, దేవుని సంఘములో పరిచర్య చేసే పరిచారకులైన ఎవరమైనా దేవుని మందిరంలో ఏ విధంగా పని చేయాలనో దాన్ని ఎరిగి దేవునికి నమ్మకంగా మనం సేవ చేసినప్పుడు మనము మన కుటుంబములు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ఓబేదేదేము ఇల్లు 3 నెలలు మనసు ఉంటే ఆశీర్వించబడింది. అట్లా నీవు నేను కూడా క్రమమైనటువంటి విధానంలో దేవుని సేవ చేసినా, దేవుని మందిరంలో పరిచర్య చేసినా, ఏమి చేసినా కూడా దేవుని చిత్తానుసారంగా సరైన విధంగా చేసినప్పుడు మనకు మన కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము ఏ విధంగా ఉంటున్నాం, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి విషయాన్ని మనం ఎరిగి దావీదు యొక్క జీవితంలో మనం కూడా ఈ చివరి దినాలలో దేవునికి మనసాన్ని తీసుకొచ్చినటువంటి దావీదు క్రమమైన రీతిలో ఉన్నట్టుగా మనం కూడా ఆ విధంగా ఉంటకు మన ప్రభు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగాన్ని దీవించి ఆశ్రయించండి. కార్యారంభం కంటే అంతం మేలన్న, ఆరంభం కంటే అంతంలో దావీదు వలె మేము కూడా మీ చిత్తాన్ని కనుగొని మీ సేవ చేయడానికి, మీ పరిచర్య చేయడానికి, మీ కొరకు జీవించడానికి విశ్వాసంగా సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.